మాట్లాడండి. వీడియో కనబడుతుంది. ఓకే, కనపడుతున్నారు మాట్లాడండి ప్లీజ్. అదే అంటుంది శ్రీనివాస్ గారు, వినపడుతుందా నా వాయిస్? వినబడుతున్నాయి, కనబడుతున్నా. చెప్పండి. సో ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్ భారతదేశానికి సంబంధించిన, భారతదేశ రక్షణకు సంబంధించిన, భారతదేశ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఎలక్షన్స్ గత 9.5 సంవత్సరాలుగా మోదీ గారి పరిపాలన చూస్తా ఉన్నారు. ప్రజలకు, అన్ఎడ్యుకేటెడ్ ప్రజలకు కూడాను మోదీ గారు అంటే గౌరవం పెరిగింది. పరిపాలన చూసి విశ్వాసం కలిగి మన యావత్ దేశమంతా కూడా మోదీ గారికి సమర్థిస్తా ఉన్నారు. చదువుకునే సమాజంతో పాటుగా రూరల్ గ్రామీణ ప్రాంత ప్రజలు సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో అరే మొన్న అయితే తెలంగాణ దయచేసి ఒకటి అండి, అల్జపూర్ శ్రీనివాస్ గారు దయచేసి ప్లీజ్ కాసేపు వెహికల్ ఆపి మాట్లాడారా ప్లీజ్? మీరు ప్లీజ్ దయచేసి ప్లీజ్, ఎందుకంటే అందరూ చూస్తూ ఉంటారు, ప్రజలు వినాలి. ఓకే, రైట్ ప్లీజ్. సో కాబట్టి దేశానికి మోదీ గారి నాయకత్వం చాలా అవసరం. ఓకే, దేశ రక్షణ, దేశ భద్రత, ప్రజల భవిష్యత్తు దేశ ప్రధాని భారత ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటున్న విషయము గత 9.5 సంవత్సరాల యొక్క రిజల్ట్ మనకు కనబడ్డది. చూస్తున్నారు, ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. సో ఇది ప్రాంతీయ పార్టీ లోకల్ ఎలక్షన్స్ కావు, కానీ ఒకటండి నేనేమంటున్నా, ఒక విషయము, ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక 10 ఏళ్ల తర్వాత ప్రజలు ఏదైతే మార్పు కోరారో, ఈరోజు దేశానికి సంబంధించి ఎన్నికలు కాబట్టి ఇక్కడ కూడా మోడీ 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మార్పు కోరే అవకాశం ఉంటుంది కదా. రాహుల్ గాంధీ కూడా మోడీకి కౌంటర్ పార్ట్ ఎవరు ఉన్నారు? రాజధాని చెప్పండి. కెన్ యూ నేమ్ ఏ సింగిల్ నేమ్? రాహుల్ గాంధీ 2 పేర్లు 3 పేర్లు చెప్పండి. ఎందుకు రాహుల్ గాంధీ కనబడట్లేదా? నేను చెప్పను కాదు, ప్రజలు కూడా చెప్తురా. పేరుకు ఫోటో ముందర పెట్టి గాంధీ పరివార పుత్రుడు అని చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారు. అక్కడ కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కలిసారు, వాళ్ళ సమస్యలు తెలుసు. ఈ రకంగా ఉంది కదా. ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాతనే కదా ఈరోజు అక్కడక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కర్ణాటక కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు. తెలంగాణలో గవర్నమెంట్ రావడానికి కారణము ఇక్కడి యొక్క నియంతృత్వ పరిపాలన, అవినీతి సర్కార్, కేసీఆర్ కుటుంబ పాలన కారణంగా ప్రజలు వెక్స్ అయి ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంకా ఫామ్ చేయదేమో, సింపుల్ మెజార్టీ కూడా రాకపోవచ్చేమో. లెట్ us vote ఫర్ కాంగ్రెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఓడించాలి, కేసీఆర్ ముఖం చూడబుద్ధి అవుతుంది అని చెప్పి ప్రజలు ఆ యొక్క నిర్ణయానికి వచ్చినారు. సో కాబట్టి ఇక్కడ గెలిచినారు. కర్ణాటకలో ఏమైంది? వాళ్ళు 5 ఏళ్ళు అయిపోయాయి కాదు. ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు 10 ఏళ్ళు అధికారానికి వచ్చారు కాబట్టి ప్రజలు మార్పు అంటే మీరు వచ్చాక కూడా నిత్యావసర వస్తువులు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ప్రతి ఒక్కటి పెరిగిపోయాయి కదా. ఇది రేపు కాంగ్రెస్ తీసుకెళ్తుంది. చూడండి, ఇప్పుడు బీజేపీ ఉంది కదా, ఈ రకంగా ఉంది. అసలు మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు బతికే పరిస్థితి లేదని నేనేమంటున్నా రాజేష్ గారు. ఐ గాట్ యువర్ పాయింట్. 2014 ఒక చాట్ ఉందా? 2014లో భారతీయ జనతా పార్టీ అధికారులు చేపట్టే నాటికి దేశంలో ఆర్థిక పరిస్థితి లేకుంటే ఈ ధరల పరిస్థితి, ఆ పట్టికంతా కూడా ముందర పెడతాం. ఇవాళ సుమారుగా అమారా 30 సంవత్సరాల నాటి పరిస్థితి ఏంది, ధరల లేకుంటే ఆర్థికంగా ఎదిగినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంది, దేశం యొక్క జీడిపి ఏంది, దేశం ఆనాడు 14 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి మార్చి ఏప్రిల్లో ప్రవేశపెట్టినట్టు బడ్జెట్ 16,25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇవాళ దేశం 45, 46, 47 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నది సర్కార్. తేడా రాలేదా? కామన్ ఉమెన్ కూరగాయలు అమ్మే అమ్మ కూడా యూపీఐ కార్డు ముందర పెట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు రిసీట్స్. ఎన్ని లక్షల కోట్ల బిజినెస్ బ్యాంక్ ద్వారా జరుగుతూ ఉన్నది.